తమ్ముళ్ళు అందరూ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. అందరం కలిసి చేస్తున్నాము. ఈ ఒక్కళ్ళని చేసేది కాదు. మేము దాదాపు రోజు 1000 మంది దాకా మంచినీళ్ళు 360 రోజులు మంచినీళ్ళు ఇస్తున్నాం. ఈ 4 నెలలు 3 నెలలు మజ్జిగ కార్యక్రమం ఏర్పాటు చేశాము. మేము ఓన్గా ఎవరైనా ఇస్తే చేస్తున్నాం, లేకపోతే మా ఓన్ అమౌంట్ వేసుకొని మేము చేస్తున్నాం. ఓకేనా. తర్వాత తారకాకమ్మ వారి కళ్యాణ వేదిక నేను ఫ్రీ సర్వీస్ చేస్తున్నాను. అది 4000 దాకా మ్యారేజెస్ అయ్యింది. దాదాపు మాకు 12,000 దాకా డేటా ఉంది నా దగ్గర. ప్రపంచవ్యాప్తంగా వెళ్ళింది. ఎక్కడ ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకొని కూడా. ఓకేనా. ఇది నేను ఓన్గా చేస్తున్నాను. నాతో పాటు సేవలో 10 మంది పిల్లలు వచ్చి కూడా వర్క్ చేస్తున్నారు. ఓకేనా. ఇంతకంటే ఏముంది, మీరు కూడా మంచి పనులు చేసి సమాజానికి మనం ఏదైనా ఉపయోగపడాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే మా స్థాయి సరిపోదు. ఆయన ఎంత ఓర్పు నేర్చుకెళ్ళాడంటే ఆయన చూసి మనం నేర్చుకోవాలి ఎందుకంటే అసెంబ్లీలో ఎంత బాధపడ్డాడో, రాజమండ్రి వెళ్ళి ఎంత బాధపడ్డాడో, కనీసం నోరికి ఒక మనిషిని కూడా ఒక మాట మాట్లాడలేదు. మనకి ఎవరన్నా ఒక మాట తప్పుగా అంటే రోషం వస్తుంది. ఆయనకి మెచ్చుకొని ఆయన బాధకు ఉన్నది చేయాలని నమస్కరిస్తున్నాను నేనైతే. ఇంకా మనకి కూడా ఇక్కడ కూడా హైదరాబాద్ని ఎంత డెవలప్ చేశాడో ఆంధ్రప్రదేశ్ అంత డెవలప్ చేయాలని ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తీసుకొచ్చినందుకు ఆయన శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాము. ఆయన పట్లోని మీ అందరూ కూడా, చిన్నపిల్లలందరూ కూడా ధర్మం కోసం నిలబడి సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళండి ఓకేనా. నమస్తే. ఇంకా నా తమ్ముళ్ళు